హృదయపూర్వక వందనములు. ముందుగా పాస్టర్ గారు నాకు ఈ సమయం ఇచ్చినందుకు, మీరు పేషెన్స్గా చాలా ఓపికతో నా యొక్క సాక్ష్యాన్ని వినబోతున్నందుకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మొదలుపెట్టే ముందు ఇక్కడ నేను ఐ థింక్ పాస్టర్ గారు చెప్పినట్టు 31st నైట్ వచ్చాను. మరలా ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఏదో నా స్టేటస్ చూపించడానికో, ఓకే నేను ఎదిగానని చూపించడానికో, లేకపోతే నాకు ఇంతలాగా ఇంత దేవుడు చేశాడు, లేకపోతే అంటే నేను స్వంతగా ఎదిగానన్న చూపించడం కాదండి. నా లైఫ్లో ఒక పెను మార్పు, నా లైఫ్లో నేను ఎందుకు ఎదిగాను, ఎందుకు మారాను, అవన్నీ మీతో నా కుటుంబం లాగా భావిస్తున్న ఈ సంఘంతో షేర్ చేసుకుందామనే వచ్చాను. ఈ సాక్ష్యాన్ని నేను నా సంఘంలో చెప్పాను, మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు చెప్పాను, మార్నింగ్ కూడా చెప్పాను. బట్ ఎందుకనో దేవుడు ఈ సంఘంతో మాట్లాడినప్పుడు కొంచెం డిఫరెంట్గా చెప్పమన్నాడు. ఒక సాక్ష్యం, ఒక వాక్యం రెండు రిఫరెన్స్గా కలిపి ఒక వాక్యంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. నా లైఫ్లో మార్చిన సంగతులు కానీ, నాకు దేవుడు చూపిన మేలులు కానీ, అవి అన్నీ మీతో నేను పంచబోతున్నాను. ఓకే, సో బైబిల్ రిఫరెన్స్ తీసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 5, 6, 7 ఈ 3 వచనాలు చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. చదవండి ఎవరు. 1 పేతురు 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యాక్చువల్లీ ఇది వాక్యం నేను కెనడాలో యూత్ మీటింగ్లో చెప్దాం అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇండియా ట్రిప్ వచ్చింది. సో ఆ వాక్యాన్ని ఇక్కడే నేను షేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి. చాలా సింపుల్గా ఉంది, మనం బ్రేక్ చేసుకుని వెళ్దాం. సో నేను పోయినసారి వచ్చినప్పుడు నేను క్రిస్టియన్గా అంటే మా ఫ్యామిలీ ఎలా వచ్చింది, లేకపోతే మేము దేవుణ్ణి ఎలా స్తుతించడం అవన్నీ చెప్పాను. కొంతమంది గుర్తుండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం నేను నా ప్రయాణం ఈ 2 సంవత్సరంలో నా ప్రయాణం ఎలా జరిగింది, కెనడాకి నేను వెళ్ళవలసిన కారణాలు ఏంటి, ఎందుకు వెళ్ళాను, దేవుడు నాకు ఎంతో తోడే ఉన్నాడు, అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ వాక్యం, చిన్నలారా మీకు పెద్దలకు లోబడి ఉండడి. సో నేను చెప్పాలంటే అప్పుడు నాకు 2 అక్కలు, నేను ఒక్కడిని. ఎప్పుడు నేను కానీ మా అక్కలు కానీ చాలా లోబడి ఉంటాం మా పేరెంట్స్కి, లైక్ మా అమ్మ నాన్నకి మేము లోబడి ఉంటాం. సో లోబడి ఉన్నాం కాబట్టి మా ఎదుగుదలని మా తల్లిదండ్రులు చూశారు. అలాగే ఇప్పుడు మీరైనా మీ తల్లిదండ్రుల్ని మీరు లోబడి ఉంటే కంపల్సరీ ఎదుగుతారు. మనం అందరం పిల్లలం ఎవరికి? దేవునికి. సో దేవునికి మనం లోబడి ఉంటే మన ఎదుగుదల చూసి ఆయన సంతోషిస్తాడు. సో ఎవరైనా సరే, అది చిన్నలైనా పెద్దలైనా సరే, దేవునికి లోబడదాము. దేవునికి లోబడితే ఆయనే మనకు కావాల్సినవి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన చిన్న పిల్లలకి లేకపోతే మన పుట్టిన పిల్లలకి వాళ్ళు చెప్పకుండానే మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏమి ఇవ్వాలని. ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళకి డ్రెస్ కొనడం కానీ, లేకపోతే వాళ్ళు చదివించడం కానీ, అవన్నీ వాళ్ళు మనకు చెప్పరు. కానీ తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఇస్తాం. ద సేమ్ వే లైక్ దేవుడు కూడా ఆయనే మనకు తండ్రి, తండ్రికి తండ్రి అంటారు కదా, ఆయనే మన తండ్రి. ఆయనే మనల్ని అర్థం చేసుకుని మనకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో అన్నీ ఆయన ప్రీ ప్లాన్ ఇన్ ద సెన్స్ లైక్ ముందే అన్నీ ప్లాన్ చేసుకుని మనకిస్తాడు. అది నాకు జరిగింది. అది ఎలా జరిగిందో నేను చెప్తాను. సో నేను ఆల్మోస్ట్ 10 years వర్క్ చేశానండి హైదరాబాద్లో.
10 years వర్క్ చేసినప్పుడు నాది శాలరీ 6 అంకెల శాలరీ, లైక్ 6 digits. సో నాకు శాలరీ విషయంలో నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. సో చేతి నిండా నెల నెల డబ్బులు వచ్చాయి, మంచిగా నాకు పెళ్ళయింది. లైక్ నా తల్లిదండ్రులకు నేను 2 stairs ఇల్లు కట్టించాను, కింద రెంట్కి ఇచ్చాను. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, లైక్ మొత్తం అంతా మంచిగా జరుగుతుంది. సో నేను చాలా స్టేబుల్గా ఉన్నాను. ఇంక నేను పొలం కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అంతా బాగుంది. కానీ ఇక్కడ నాకు అంటే తలంపు వచ్చిందో లేకపోతే దేవుడు పిలిచాడో తెలీదు, నాకు ఎప్పటి నుంచో నాకు అమెరికా వెళ్ళాలని ఒక ఆశ, అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలని. ఎందుకంటే 10th క్లాస్ అయిపోయినాక ఇప్పుడు మా చుట్టాల్లో కానీ ఎవరు చదువుకోలేదండి. మా నాన్న అందరినీ అడిగి 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 మా అబ్బాయిని ఏం చేపించాలని అడిగాడు. నేను అప్పుడు నేను లోబడి ఆయన చూశాను. ఓకే, ఈసారి నెక్స్ట్ జనరేషన్ మనం బయటికి వెళ్ళి అడగకూడదు, మనం దారి చూపించాలి, మనం చూపించాలని చెప్పి నేను అప్పుడు చదవడం మొదలుపెట్టానండి. నా 10th వరకు ఓకే నార్మల్ స్టూడెంట్ని. ఇంకా ఇంటర్, దాని తర్వాత బీటెక్ అంతా బాగా చదివి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. సో ఎందుకు ఫిక్స్ అయ్యానంటే ఇలాగే నా చుట్టాలు కానీ, నా మేనల్లుని కానీ, మేనకోళ్ళని కానీ, లేకపోతే నన్ను వచ్చి వేరే వాళ్ళు అడిగితే ఒక దారి చూపించాలని మాత్రమే నేను అంతలా కసిగా చదివాను. సో దేవుడు ఆశీర్వదించాడు, మంచి జాబ్ వచ్చింది. కానీ అమెరికా వెళ్ళాలని ఆశ మాత్రం మిగిలిపోయింది. సో నా పేరెంట్స్ నేను అడిగాను, వాళ్ళు వద్దు, ఒక కొడుకే, నువ్వు వెళ్ళకూడదు, ఉండాలి, మాతో ఉండాలన్నారు. కానీ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మీ మాట విన్నాను, మీకు చిన్నప్పుడు నేను భయపడ్డాను, ఇప్పుడు అది గౌరవంగా మారింది. ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది నాన్న, కానీ నా జీవితంలో కూడా నేను ఒక మెట్టు ఎదగాలి, ఒక స్టెప్ పైకి వెళ్ళాలని ఆశపడ్డాను అని వాళ్ళకి నీట్గా అర్థమయ్యేలా చెప్పాను. వాళ్ళు విన్నారు. బట్ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు. నేను అమెరికా అనుకున్నాను, కానీ దేవుడు కెనడా పంపించాడు. సో ఆయన ప్లాన్స్ వేరు ఉంటాయి కదా. సో ఓకే ఫైన్, ఏదైతే పర్లేదు, అమెరికా అయినా కెనడా అయినా నా జీవితం మారుద్ది, నేను కొంచెం మంచి లైఫ్కి వెళ్తానని చెప్పి కెనడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు అందరూ ఏమనుకుంటారంటే ఓకే వీళ్ళు అమెరికా వెళ్ళారు, వీళ్ళు కెనడా వెళ్ళారు, అక్కడ అంతా అద్భుతంగా ఉంటుంది అనుకుంటారు. కానీ కాదండి. మీకు 90% పీపుల్ ఓకే అందరూ బాగున్నాం అని చెప్తారు. బట్ అక్కడ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధ ఉంటుంది. ఇక్కడ అట్లీస్ట్ మీరు కష్టం వస్తే మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న నా గురించి ప్రార్థన చేయండి, అన్న నాకు ఇది కష్టం, లేకపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్తారు, మీ నాన్న దగ్గరికి వెళ్తారు. కానీ మేము అలా వెళ్ళాం. నా భార్య లేకపోతే నా బామ్మడి తప్ప మాకు ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఎంతో వేదన ఉంటుందండి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది అరే చెప్పుకుంటే పరువు పోద్దని చెప్పుకోరు. బట్ ఈరోజు మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలి, నా కుటుంబంగా భావించిన మిమ్మల్ని నేను చెప్పుకోవాలని చెప్తున్నాను. సో వెళ్ళినప్పటి నుంచి మాకు ఒడిదుడుకులు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ వస్తూనే ఉన్నాయి. కానీ ఏ రోజు భయపడలేదు, ఎందుకంటే మేము దేవుళ్ళలో నడిచాం కాబట్టి, దేవుడు మా చేయి విడవలేదు కాబట్టి, దేవుడు మాకు కావాల్సిన అన్ని సమకూర్చాడు కాబట్టి. అవన్నీ మీకు 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకన్నా నా భార్య ముందు వెళ్ళింది. సో December 2022 తను తన తమ్ముడు కలిసి వెళ్ళారు. ఎందుకంటే నేను ఒక 4 months తర్వాత వెళ్ళాలి, నాకు ఆఫీస్ పనులని, వీసా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ తర్వాత వెళ్ళాలని వాళ్ళు ముందు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే -22, 25. ఇప్పుడు మనకి వాతావరణం ఇప్పుడు +36 ఉంటుంది, ఈ వేడికి +36, 38 ఉంటుంది. అక్కడ మైనస్లో ఉంటుంది. వింటర్లో బాగా మంచు, అంటే December, January, Feb, March, April ఈ 5 నెలలు బాగా మంచు పడుద్ది. కరెక్ట్గా డిసెంబర్లో వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అసలు -22, 25 ఉంటే వాళ్ళ చెయ్యి బయట, అంటే కొంతసేపు జేబులో నుంచి కాకుండా బయట పెడితే మొత్తం అంటే ఫ్రీజ్ అయిపోయే అంత చలి ఉంటుంది, ఉండలేం, అస్సలు ఉండలేం. ఇది వీళ్ళకి తెలియదు. ఇప్పుడు నేనన్నా కొంచెం నాకు లోకజ్ఞానం ఉంది, కొంచెం నాకు నా ఫ్రెండ్స్ బయట ప్రపంచం తెలుసు, కానీ వీళ్ళకి మాత్రం ఏం తెలియదు. కానీ నేను కొంచెం ధైర్యం చెప్పి పంపించాను. అక్కడికి వెళ్ళిన దాని తర్వాత 1,50,000 పెట్టి ఇల్లు తీసుకున్నాం. ఇక్కడ నుంచి నేను పేమెంట్ చేశాను, అంతా ఫైన్, అంతా బాగుంటుంది అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళినాక పడుకోవడానికి బెడ్ లేదు, అంటే కప్పుకోవడానికి కూడా దుప్పటి కూడా లేదండి. సో నా భార్య నాకు ఫోన్ చేసి చాలా బాధపడింది, చాలా చల్లగా ఉందండి, మీరు ఎప్పుడు వస్తారు, చాలా ఇబ్బంది పడుతున్నాను. సరే ఏం భయపడ, మాకు ప్రార్థించుకో, దేవుడు మనకు తోడుగా ఉంటాడని తనకి కొంచెం ధైర్యం చెప్పి, తను నాకన్నా దేవుళ్ళు ఇంకా బాగా ఎదుగుద్ది, తను ధైర్యం చెప్పి పడుకున్నా. సో అప్పటికప్పుడు వాళ్ళు 3 సూట్ కేసులు తీసుకుని వెళ్ళారు, జస్ట్ 3, 23 కేజీలు 2 నూనె, 7 కేజీలు ఒకటి. ఆ బట్టలు తీసుకొని, వాళ్ళు తీసుకుని వెళ్ళిన బట్టలు కింద పరిచి, ఏం కప్పుకోవడానికి కూడా లేవు కాబట్టి పరిచి చక్కగా క్లోజ్గా ఇద్దరు అలా పడుకున్నారండి. వాళ్ళకి ఇంకా అసలు బాధ వచ్చేసింది. అక్కడ అంతలాగా తిన్నాను, నేను ఇక్కడ బాగా చూసుకున్నా మా ఆవిడ్ని. మంచిగా బిర్యానీ కావాలంటే బిర్యానీ, చికెన్ కావాలంటే చికెన్, మటన్ కావాలంటే మటన్ దొరికింది.
ఇక్కడ బ్రెడ్ తిని కింద కట్టికి నేల మీద బట్టలు వేసుకుని పడుకున్నాం, ఎందుకు ఈ జీవితం అని చెప్పి బాధపడ్డారు. సో బాధపడితే నేను మార్నింగ్ అంటే వాళ్ళకి మార్నింగ్ అయితే మనకి నైటు, నేను ఫోన్ చేసి కొంచెం ధైర్యం చెప్పా. ఎంత ధైర్యం చెప్పినా పక్కన ఉండి చెప్పడం వేరు, దూరంగా ఉండి చెప్పడం వేరు కదా. వాళ్ళకి ఆ బాధ ఉంది, మా ఆవిడ చాలా ఫీల్ అవుతుంది. సరే నేను ఇంకా ఏం కాదు, ఏదో ఒక రీజన్ ఉంటుంది, మనము బాగుపడతాం, మన మన ఫ్యామిలీస్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాయి నేను ధైర్యం చెప్పాను. అయినా నడుస్తుంది. సో వాళ్ళు చర్చ్ ఎతుకుతున్నారు, చర్చ్ ఎక్కడ ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా చర్చ్కి వెళ్తే. సో చర్చ్ వెతుకుతుంటే గూగుల్లో కొట్టినప్పుడు వాళ్ళకి ఒక రొమేనియన్ అనే దేశం యొక్క చర్చ్, ఇండియా అలాగో కెనడా అలాగో అమెరికా అలాగో అలాగే రొమేనియా అని ఒక దేశం ఉంటుంది. ఆ దేశం వాళ్ళు వలస వచ్చి అక్కడ చర్చ్ పెట్టుకుని మొత్తం అందరూ వాళ్ళే ఉంటారు. ఫస్ట్ టైం ఒక నాన్ రొమేనియన్స్ వెళ్ళామంటే మేమే, అంటే మా కుటుంబమే వెళ్ళి అక్కడ చర్చి మార్నింగ్ అయితే అంటే వాళ్ళు ఆరాధన మార్నింగ్ అనుకుని వెళ్తే ఈవినింగ్ వెళ్ళి అనుకోకుండా అక్కడ పాస్టర్ గారిని కలిసి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు, స్తుతించారు. అప్పుడు కొంచెం వీళ్ళకి రిలీఫ్ వచ్చి ఓకే చర్చ్కి వచ్చాము, మనకంటూ ఒక ఫ్యామిలీ ఒక క్రిస్టియన్స్ ఉన్నారని చెప్పి వాళ్ళకి కొంచెం ఓకే అనిపించింది. పాస్టర్ గారు మాత్రం అప్పటి నుంచి ఆ రోజు నుంచి మా బామ్మర్దికి కానీ లేకపోతే మా వైఫ్కి ఫోన్ చేసి పస్తులు పడుకోమాకండి, మీకు ఏం కావాలని సార్ సంఘం నేను పాస్టర్ గారిని ఉన్నారని ఒక భరోసా ఇచ్చారండి. ఫస్ట్ టైం నేను ఒక క్రిస్టియన్గా ఉన్నానని నేను చాలా గర్వంగా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే అన్యులైనప్పటికీ వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో తెలియదు, ఇంత హెల్ప్ ఇంతలాగా ఎవరు చేస్తారో తెలియదు, కానీ క్రైస్తవుల్లో ఆ గుణం ఉందండి. ఒకరు పక్కన వాళ్ళకి పెట్టాలని ఒక ఆశ, అంటే పక్కన వాళ్ళని కొంచెం బాగా చూసుకోవాలని ఒక ఆశ కంపల్సరీ ఉంటుంది. ఆ దేశంలో ఇంకొంచెం ఎక్కువ ఉంది. సో వాళ్ళు మా ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ వాళ్ళకి కొంచెం భరోసా ఇచ్చి చెప్పారు, తినకుండా పడుకోమాకండి అని చెప్పి. సో 4 months తర్వాత నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓకే వీ ఫ్యామిలీ చాలా దేవుళ్ళు ఎదుగుతారు, వీళ్ళు కొంచెం బాగున్నారని చెప్పి వాళ్ళు మెల్లగా మాకు కావాల్సినవి, మేము మా ఇంట్లో ఏం లేవు కదా, ఉండడం కూడా మేము భూమి కింద ఉంటాం. ఇప్పుడు మనం అంతా భూమి పైన ఉన్నాం కదా, అక్కడ అలా కాదు. భూమి పైన ఉండాలంటే 2.5 లక్షలు లేకపోతే 3 లక్షలు కట్టాల్సి వచ్చింది. భూమి కింద ఉంటే కొంచెం తక్కువ, కింద అంటే ఇలా గోతులాగా ఉంటుందండి, బేస్మెంట్ అంటారు దాన్ని, మేబీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుసుద్ది. ఆ బేస్మెంట్లో ఉంటేనే తక్కువ రెంట్, 1500 రెంటు. సో అంటే 90,000 90,000 అయినప్పుడు సరే భూమి లోపల ఉండాలి. అయినా సరే అడ్జస్ట్ అయ్యి ఉన్నాము. కానీ కింద పడుకోవడం కానీ ఇబ్బంది పడతాం అవి ఏమీ లేకుండా దేవుని రూపంలో అంటే దేవుని ప్రేమ మా యొక్క సంఘస్థులు, ఆ యొక్క కెనడాలో ఉన్న సంఘస్థుల ద్వారా దేవుని ప్రేమ నేను రుచి చూడడం మొదలుపెట్టాను. నా భార్య ఆల్రెడీ బాప్టిజం తీసుకుంది. మా బామ్మర్ది కూడా నాకన్నా దేవుళ్ళు కొంచెం బాగా ఎదిగాడు. కానీ నేను అప్పుడు వరకు నేను ఏంటంటే క్రైస్తవుణ్ణి, నేను ఆదివారం చర్చ్కి వెళ్తాను, లేకపోతే పండగలకు వెళ్తాను, అన్నీ ఓకే. కానీ ఎలా అంటే ఓకే మనం చర్చ్కి వెళ్తున్నాం, మనం మంచోళ్ళము, అంతేకాని మారు మనసు పొందాలనే ఆశ నాట్ ఈవెన్ 1%, 1% కూడా నాకు ఎప్పుడు కలగలేదు. ఈ పాస్టర్ గారు అడిగారు, మా అక్క వాళ్ళు అడిగేవాళ్ళు అంటే బాప్టిజం తీసుకోమని చెప్పి, బట్ అందరికీ సమాధానం చెప్పాను, ఇప్పుడు కాదు, పెళ్ళప్పుడా కాదు, తర్వాత. నేను ఏమనుకున్నామంటే ఓకే 60+ years 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు బాప్టిజం తీసుకుందాం, అప్పుడైతే కొంచెం రిలాక్స్గా ఉంటాం, లేకపోతే బెడ్ మీద ఉంటాం, కాలం గడిపేద్దాం అని చెప్పి నా మైండ్లో ఎప్పుడు అదే ఉండేది. ఈ యవనాన్ని ఇలా మంచిగా ఎంజాయ్ చేయడం అంటే తాగడమో లేకపోతే అలా ఏం లేదు, బట్ నేను ఎప్పుడు స్కిప్ చేసుకుంటూ వచ్చేవాడిని. బాప్టిజం మాత్రం వద్దు, ఇంకేమన్నా చర్చ్కి వెళ్దాం, క్రిస్మస్కి వెళ్దాం, అన్నిటికి వెళ్ళేవాడిని. బట్ ఎప్పుడు మారు మనసు, బాప్టిజానికి నుండి మారు మనసుకి ఎంత తేడా ఉందని కూడా నేను తెలుసుకున్నాను. సరే తెలుసుకున్నా. సో వెళ్ళినప్పుడు ఏమైందంటే, నేను వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు కదా, ఆయన ప్రేమ నాకు తెలియాలని చెప్పి అమెరికా పంపించుకోకుండా కెనడాకి పంపించాడని అనుకున్నాను. సో కెనడాలో సంఘస్థుల ద్వారా ఓన్లీ సంఘం, మీ సంఘం ఎలా ఉందో చిన్న సంఘమే, అది 1,00,000 మందో లేకపోతే డిజిటల్ మీడియా అది ఏమీ లేదండి, చాలా ఒక 60 మంది 100 మంది అలా ఉంటాం, చిన్న సంఘమే. కానీ వాళ్ళు చూపించే ప్రేమ చాలా బాగుంది. నేను చాలా దగ్గర నుంచి చూశాను. మా ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు మా పాస్టమ్ గారే వచ్చి బాబు ఏం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్నీ సమకూర్చింది. సో ఫస్ట్ నాకు బాగా నచ్చింది అది. సో నేను ఎంత బాధపడినా ఓకే దేవుడిలో ఎదగాలంటే ఈ సంఘం కావాలని నేను ఫిక్స్ అయ్యాను. 2, నేను ఇక్కడ మంచిగా తిని వెళ్ళాను, అంటే బాగా ఫుడ్, అంటే మాకు హైదరాబాద్లో తెలుసు కదా, కోరింది మీకు ఆర్డర్ పెడితే ఏదన్నా వచ్చింది, అంత తిని వెళ్ళిన వాడిని. అక్కడ మా వైఫ్, నేను ఫ్లైట్ ల్యాండ్ అయి దిగాను,
కొంచెం బాగా ఆకలేసిద్ది. అంటే మనం ఒక 30 అవర్స్ లేదా 25 అవర్స్ ట్రావెల్ చేస్తాం కదా. దిగ్గానే మా ఆవిడ చికెన్ పెట్టింది. చికెన్ పెడితే అబ్బా! మంచి చికెన్ తిందాం అనుకుంటే అది ఎంత చల్లగా ఉందంటే ఫ్రిడ్జ్‌లోంచి తీసి పెట్టిందనమాట. తనేమంటదంటే మనకి ఇక్కడ ఇదే దొరుకుద్ది, ఇదే తినాలని. సో, నాకు ఇంకప్పుడు ఆలోచించడం మొదలుపెట్టా. ఏంటి మనం అంత బాగా బతికొచ్చాం. మనకి మంచి సాలరీ ఉండేది. ఇక్కడికి ఎందుకొచ్చాం? మళ్ళీ క్వెషన్స్. అంటే నా మనసులో ఇంకా ఆలోచనలనమాట. కానీ నన్ను నేను సమర్థించుకునేవాడిని. ఓకే. నేనే బాధపడితే తను బాధపడుద్ది. మా అమ్మ, నాన్న బాధపడతారు. వద్దు. సంథింగ్ ఏదో ఒక రీజన్ ఉంటది. ఇక్కడ రావడానికి గల కారణం ఉండే ఉంటదని ఎతకడం మొదలుపెట్టా. ఎతకడం మన తర్వాత నా కుటుంబం సెట్ అయింది. నా భార్య ఓకే. నా బామర్ది కూడా ఓకే. అందరం హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు నాకు జాబ్ ఎతకాలి. ఇప్పుడు 1,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాను ఉండటానికి. ఓకే. ఖర్చులు ఉంటాయి. తిండికి ఒక 50,000 అవుతాయి. ఇవన్నిటికి కావాలంటే జాబ్ ఉండాలి. సో, పార్ట్ టైం జాబ్ చేస్తే అది సరిపోదు. ఇద్దరం అంటే ముగ్గురం బతకాలి కదా. సో, నేను దేవుడికి ప్రార్థిస్తూ అప్పుడు డెసిషన్ తీసుకున్నా. ఇన్ని క్వెషన్స్‌కి ఒకటే ఒకటి సమాధానం బైబిల్ చదువుదాము. బైబిల్‌లో నాకు సమాధానం దొరికితే నేను కంపల్సరీ మారుమనసు పొందడానికి నేను ఆలోచిస్తాను. ఇక్కడ కూడా ఆలోచిస్తున్నానని చెప్తున్నాను. తీసుకుంటానని ఎవరికీ చెప్పలేదు. బైబిల్‌లో నాకు సమాధానం దొరికితే నేను తీసుకుంటాను. దొరక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నా. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు చదివాను ఒక్కసారి బైబిల్. బట్ అప్పుడు చదివినప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివాను. నాకేం అర్థం కాలేదండి. నిజం చెప్పాలి నాకేమీ అర్థం కాలే. కానీ అప్పుడు మాత్రం చాలా ఓపికగా రోజు కూర్చొని ఒకవైపు జాబ్ ట్రయల్స్ చేసేవాడిని, ఒకవైపు బైబిల్ చదివేవాడిని. అదంటే భక్తి ప్లస్ భయం ప్లస్ నమ్మకం. ఈ 3 కలిపి నేను ఆ రోజు బైబిల్ చదవడం మొదలుపెట్టాను. నా క్వెషన్స్ అన్నిటికీ నాకు ఆన్సర్ దొరికిందండి. ఇక్కడ ఉన్నప్పుడు నాకు యెహోవాకిను యేసయ్య ఆర్ జీసస్‌కి నాకు డిఫరెన్స్ తెలీదండి. నిజంగా తెలీదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చర్చ్‌కి వెళ్ళాను. ఇన్నిసార్లు ఎన్నో సంఘాలకు వెళ్ళాను కానీ యెహోవా అంటే ఎవరు? యెహోవాకిను యేసయ్యకి డిఫరెన్స్ ఏంటి? చాలామందికి అది తెలియకపోవచ్చు. నేను మాత్రం బైబిల్ చదివినాక తెలుసుకున్నాను. సో, అప్పుడు ఓకే. క్రైస్తవం లేకపోతే క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు. ఒక దేవుని రూపం, ఒక దేవునిలో ఎదగడం అని చెప్పి ఫస్ట్ టైం అప్పుడు నాకు అర్థమైంది. నాకు ఎవరో చెప్తే అర్థం కాదు. నన్ను నేనే బాగు చేసుకోవాలంటే అది బైబిల్. మీరైనా సరే బైబిల్ చదవడం నేర్చుకోండి. చదవడం రాకపోతే మీ భర్తతోనో మీ పిల్లలతో చదివి వినిపించుకోండి. ఇప్పుడు మా ఫాదర్ చదువుతుంటే మా మదర్ వింటున్నారు. సో, అదొక గుడ్ హ్యాబిట్. అదొక మంచి అలవాటు. అది చదివితే మీ క్వెషన్స్‌కి ఆన్సర్ దొరుకుతుంది. నాకైతే దొరికిందండి. నాకు ఎన్నో క్వెషన్స్‌కి ఆన్సర్ దొరికింది. ఒకటి బైబిల్. సో, జాబు కష్టపడుతున్నా శాలరీ లేదు. అంటే తిండికి ఏదో ఉన్న దాంట్లో ఇక్కడి నుంచి పంపించుకుంటున్నారు నడుస్తుంది. ఇప్పటికీ అండి నాతో పాటు వచ్చిన వాళ్ళకి 2 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్. ఇప్పటికీ వాళ్ళకి జాబ్ రాలేదు. పార్ట్ టైం జాబ్స్ మాత్రమే చేస్తున్నారు. దేవుని చిత్తం వల్ల, దేవుని రూపం వల్ల లేకపోతే దేవుని ప్రేమ వల్ల 3 వీక్స్ 3 వారాల్లో నాకు జాబ్ వచ్చింది. 3 వారాలు. సో, సెకండ్ నాకు రాయి తగలడం ఇదే. ఫస్ట్ ఏమో నా యొక్క ఇంటిని మా యొక్క సంఘస్థులు దేవుడు మా యొక్క సంఘస్థుల ద్వారా నడిపించాడు. సెకండ్ది ఎవరికి రాని జాబు అంటే చాలా కష్టంగా ఉంది. సాఫ్ట్వేర్ అండ్ ఇండస్ట్రీ మీకు ఎవరికైనా తెలుసుంటే ఇప్పుడు కొంచెం గడ్డు కాలం, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ. కానీ దేవుడిని నమ్ముకున్న నాకు ఆ యొక్క మేలుని 3 వారాల్లో ఆయన జాబ్ ఇచ్చాడండి. 3 వారాల్లో ఇక్కడ సంపాదిస్తున్న దానికి 4 నుంచి 5 ఇంతల వరకు. ఇప్పుడు ఇక్కడ నాకు 50,000 సంపాదిస్తే దానికి 5 టైమ్స్ 5 ఇంతలు నాకు దేవుడు ఆశీర్వదించి జాబ్ ఇచ్చాడు. అది నాకు చాలా చాలా మహిమకరంగా అనిపించింది. నేను స్వయంగా చేస్తుంటే నాకు వచ్చేది కాదండి. డెఫినెట్గా కాదు. నేను దేవుని మీద భారం వేసాను కాబట్టే నాకు వచ్చిందని ఒక నమ్మకం. అదొక చేంజ్ ఓవర్ నాకు చెప్పాలంటే. సో, అలా జరిగింది. సో, జాబ్ వచ్చిన దాని తర్వాత ఓకే. ఇప్పుడు అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టింది కాకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కుని తింటున్నాము. బ్రెడ్లు అన్నీ ఆపేసి కొంచెం రైస్ వండుకొని తినగలుగుతున్నాం. కొంచెం ఒక లెవెల్ పెరిగాం. దేవుడు కొంచెం ఆశీర్వదించాడు. కొంచెం పెరిగాడు. మళ్ళీ ఇప్పుడు ఇండియా నుంచి ప్రెషర్ మొదలైంది. ఇండియా నుంచి ఏంటంటే మా అమ్మ నాన్న, మా అత్త మామ, మా వైఫ్ వాళ్ళ మా అమ్మ తాత లేకపోతే మా అక్కలు కొంచెం బాధపడుతున్నారు. అరే ఉండగానే ఒక కొడుకు వెళ్ళిపోయాడే, లేకపోతే కూతురు వెళ్ళిపోయింది అని చెప్పి ఒక బాధ, ఒక ప్రెషర్ వాళ్ళకి ఉంటుంది కదా. ఎవరికైనా పిల్లలు లేరంటే తల్లిదండ్రులకు ఆబ్వియస్లీ బాధ ఉంటుంది. సో, అప్పటి వరకు ఉన్నారు. నాకు తెలిసి నేను ఏప్రిల్లో వచ్చేసాను కదా. జూన్ జూలై వాళ్ళకి బాగా అంటే ఫోన్ చేసి ఎందుకు వెళ్ళారు అలా అని కొంచెం ఎమోషనల్గా చాలా అంటే బాధగా చెప్పారన్నమాట. సో, నా భార్య బాధపడుతుంది. నాకు ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పా దేనికైనా సరే కొంచెం టైం కావాలి. ఇప్పుడు వచ్చాం, కష్టపడుతున్నాం.
ఏదో ఒక రోజు మళ్ళీ ఇండియా వస్తాం, అది సంపాదించుకునో లేకపోతే ఓడిపోయో అలా కాదు, మంచిగా సెటిల్ అయ్యి కంపల్సరీ వస్తాం. ఏదైనా మంచి జరుగుద్ది, మీరేం బాధపడొద్దని అందరికీ, మా తల్లిదండ్రులకి అందరికీ నేను సమాధానం చెప్పా. ఓకే, కొంచెం నిదానంగా ఉన్నారు. సెప్టెంబర్లో మాత్రం నా భార్యకి అసలు అంటే తట్టుకోలేకపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న గుర్తు రావడమో లేకపోతే వాళ్ళ మా అమ్మ తాతో లేకపోతే అలా సైకలాజికల్గా తను చాలా ఇబ్బంది పడుతుంది. సో తను వచ్చి ఇంకా ఒక రోజు అంటే నేను సమాధానం చెప్తాను కదా, రోజు అడగడం మొదలుపెట్టింది, మనం ఎందుకు వచ్చాం. ఇప్పుడు మొదటిదాకా ఇల్లు లేదనుకుంటే ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఓకే, జాబ్ లేదనుకుంటే జాబ్ ఇచ్చాడు, మంచి లైఫ్ స్టైల్ ఇచ్చాడు. అయినా సరే మా ఆవిడకి ఇంకా అమ్మ నాన్న లేరనే బాధ తనకి తొలిచి వేస్తుంది. తన తప్పు కాదు, బట్ లోపల అది తనకి ఎంతో బాధ. సో వస్తే అందరికీ సమాధానం చెప్పగలిగాను, కానీ నా భార్యకి నేను సమాధానం చెప్పలేకపోయానండి. ఎందుకంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోయినా వాళ్ళకి నేను చెప్పగలిగా, అక్క చెల్లెలకి నాకు అర్థం చేసుకోకపోయినా నేను చెప్పగలిగా. కానీ నా భార్య నాతో నడవలసిన తనే క్వశ్చన్ మార్క్ చేసింది, తను నన్ను అర్థం చేసుకోలేకపోయింది, నా లైఫ్ పార్ట్నర్ నన్ను అర్థం చేసుకోలేకపోయిందని. సో ఆటోమేటిక్గా నేను డిప్రెషన్ అనే, అది పెద్ద వర్డ్, బట్ డిప్రెషన్ అంటే మానసికంగా నాకు చాలా అంటే బాధ కలిగించి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ప్రార్థిస్తున్నాను, ఓకే, ఏం చేయాలో తెలియట్లేదు. సో నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, వాడు చెప్పాడు, ఓకే అరే ఈ ఫేస్ ఉంటుంది, అమెరికా వచ్చినోడికి కెనడా వచ్చినోడికి ఈ ఫేస్ డెఫినెట్గా ఉంటుంది, ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, ఫ్యామిలీ వల్ల ఇలా అవుతున్నామని, బట్ ఏం కాదు, మూవ్ ఆన్ అవుతానండి. వాడు ఎంత చెప్పినా అంతకుముందు నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండేది, బట్ అప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధ. అంటే ఇటు నా తల్లిదండ్రులకి నేను ఉపయోగపడలేకపోతున్నాను, నా భార్య కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతుంది, ఏంటి దేవుడా అని చెప్పి నేను అడగడం, అంటే దేవుడిని మళ్ళీ క్వశ్చన్ చేయడం. ఇప్పుడు నాకు ఇండియాలో ఉన్న ప్రతిసారి క్వశ్చన్ చేసేవాడిని, అప్పుడు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టా. సో అప్పుడు నాకు నా ఏమంటారు కనువిప్పు చేసింది మాత్రం ఆ యొక్క నైబర్స్, ఆ రొమేనియన్ ఫ్యామిలీ ఉంటుంది, మాయా అని చెప్పి. ఆవిడకి 87 సంవత్సరాలండి, చాలా వృద్ధాప్యంలో ఉంటారు, కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ మాయా అని ఆవిడ, మాకు తెలిసి మీరు ప్రార్థన కూడా చేస్తుంటారు ఆవిడ ఆరోగ్యం గురించి. ఆవిడ చెప్పుద్దండి, అంటే మంచి మాటలు చాలా, దేవుళ్ళు ఏది చేసినా దేవుడే. ఇప్పుడు నువ్వు అమెరికా నుంచి ఇక్కడికి రావడం గల కారణం అది నీ బుద్ధి కాదు, నీ స్వయంది కాదు, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి నిన్ను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి మార్చాడని చెప్పి ఏదైనా సరే దేవుడి మీదే వాళ్ళు వేస్తారు. ఓకే, స్వయంగా నాది అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉండదండి, ఏదైనా సరే దేవుని ప్రేమ అనే చెప్తారు. సో నేను వాళ్ళ అబ్బాయి దగ్గరికి సైకిల్ రిపేర్ కోసం వెళ్ళామండి. ఇది జరిగిన సంఘటనే, నాకు చాలా అంటే నాలో మార్పు కలిగింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మనం బైక్స్ ఎలా వాడతామో అక్కడ సైకిల్ వాడతారు, చాలా మంచిగా ఉంటాయి సైకిల్స్, రోడ్స్ అన్నీ బాగుంటాయి. సో నాకు ఆ సైకిల్కి కొంచెం రిపేర్ చేపిద్దామని ఆయనకు వెళ్తే, మేబీ దేవుడు ఆయనతో ముందుగానే మాట్లాడి ఉంటాడు, ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు, అతని సైకిల్తో పాటు అతన్ని కూడా రిపేర్ చేయాలి, సైకిల్ కాదు రిపేర్ చేయవలసింది అతని మనసుని, అతని యొక్క ఆలోచన విధానాన్ని అని చెప్పి ఉంటాడు. నేనైతే అలాగే అనుకున్నాను. ఆయన ఆ సైకిల్ రిపేర్ చేస్తూ నాతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఎందుకు నువ్వు చర్చ్కి వస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, బైబిల్ రిఫరెన్సులు చెప్తున్నావు, అన్నీ చెప్తున్నావు, బట్ మారు మనసు పొందకపోవడానికి గల కారణం ఏంటని నేను చెప్పాను. నేను మూవీస్ చూస్తాను, నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాను. సో అందుకే నేను కరెక్ట్ మనిషిని కాదు, ఐఎమ్ నాట్ సో పర్ఫెక్ట్. ఇంగ్లీష్లో చెప్పాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను కాబట్టి ఐఎమ్ నాట్ సో పర్ఫెక్ట్, అంటే నేను కరెక్ట్ అయిన విధంగా లేకపోతే ఓకే, ఈ బాధ నాకు ఇన్ని రూపంలో హెల్ప్ చేశాడు, నాకు కెనడా ప్రయాణంలో తోడున్నాడు, నాకు జాబ్ విషయంలో, నా యొక్క ఫ్యామిలీ విషయంలో అన్నిట్లో ఆయన తోడున్నాడు, నేను ఎందుకు ఇంకా వెనక అడుగు వేయాలి, నా యవ్వనాన్ని దేవుడికి ఇస్తే తప్పేంటి అని చెప్పి నాలో నాకున్న దానికి నేను వాడికి క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు ఆక జనాలకి వేసేవాడిని, ఇప్పుడు మాత్రం నాలో నాకే నేను క్వశ్చన్ చేస్తున్నా. అప్పుడు నాకు దొరికిన 3 ఆన్సర్ నేను ఎందుకు తీసుకోవాలి. ఓకే, నేను బాప్టిజం కన్నా మారు మనసు ఎందుకు పొందాలి అని చెప్పి నాకు చెప్పుకున్న 3 ఆన్సర్లు అంటే 3 Cలు అండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 3 C ఉంటుంది కదా, అలాగే 3 Cలు. దాంట్లో ఫస్ట్ C వచ్చి క్రైస్ట్ అంటే క్రీస్తు, యేసుక్రీస్తు. ఆయన మన కొరకై, మన పాపాల కొరకై ఆయన చనిపోయాడు. మనం పక్కన వాళ్ళకి ఒక 10 రూపీస్ ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తాం, అలాంటిది మన పాపం కోసం ఆయన మరణించాడు, ఆయన కోసం మన మారు మనసు పొందడంలో తప్పేమీ లేదు అని డిసైడ్ అయింది ఫస్ట్ C. సెకండ్ C వచ్చేసి యొక్క చర్చ్. ఇప్పుడు మీ సంఘమైనా కెనడాలో సంఘమైనా సరే, మీ యొక్క ప్రేమ లేకపోతే మీరు చేసే ప్రార్థన,
మిమ్మల్ని చూసి ఓకే వాళ్ళకున్న కష్టంలో లేకపోతే వాళ్ళు పనిచేసే డబ్బుల్లో నలుగురికి పెడుతున్నారు, వాళ్ళంతో మారు మనసు పొందున్నారు, వాళ్ళలాగా మనం నేను ఎందుకు పోతున్నాను అని చెప్పి రెండో సిగా నేను డిసైడ్ అయ్యాను. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ సి వచ్చి క్రైస్ట్, దేవుడు మన కోసం మనం మారాలి. సెకండ్, సంఘస్థులు చూపించిన ప్రేమ, సంఘంలో ఉన్న అభివృద్ధి, సంఘంలో ఉన్న సంఘస్థులు చూపిస్తున్న ప్రతి ఒక్క విషయంలో మనం మారు మనసు పొందాలని రెండోది అనుకున్నాను. 3 చాలా ఇంపార్టెంట్, సి చిల్డ్రన్ ఆర్ చైల్డ్. అంటే నేనే బాప్టిజం తీసుకోకుండా, నేనే మారు మనసు పొందుకోకుండా నా పిల్లవాడికి మంచి చెడు చెప్పడానికి నాకు అర్హత లేదండి. నాకు చెప్పడానికి నేను సరిపోను. రేపొద్దున నా కొడుకు కానీ కూతురు కానీ వచ్చి, నాన్న నువ్వే మారు మనసు పొందలేదు, నువ్వు నాకు ఎలా చెప్తావు ఆయన క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. సో అందుకనే ఓకే, నా పిల్లలకి నేను చెప్పాలి, నా పిల్లలకి నేను వాళ్ళు సక్రమంగా నడవాలి అంటే నేను మారు మనసు పొంది, నేను దేవుని ప్రేమను రుచి చూసి అప్పుడు వాళ్ళకి నేను చెప్పాలి అని చెప్పి ఆ రోజే డిసైడ్ అయ్యాను. అక్టోబర్ 20 నేను బాప్టిజం పొందిన మారు మనసు పొందిన రోజు అండి. చాలా హ్యాపీ. నేను తీసుకున్నప్పుడు అసలు ఎంత హ్యాపీ అంటే ఓకే, అంటే నాకు అనిపించింది, నాకు అందరూ ప్రార్థన చేస్తుంటే నేను హెవెన్కి నడిచి వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ నిజంగా కలిగింది. నేను ఆ భార్యతో కూడా షేర్ చేశాను. సో అంటే నేను ఆ యొక్క థిన్ లైన్ని బ్రేక్ చేసి, అప్పుడాక నేను క్రైస్తవుణ్ణి అనుకున్న ఆ యొక్క భ్రమలో బతుకుతున్న నాకు ఆ లైన్ని బ్రేక్ చేసి దేవుడు నాకు మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క దేశంలో, ఈ దేశంలో ఉంటే నేను తీసుకుంటాను లేదు తెలియదు, కానీ ఆ యొక్క దేశంలో నేను తీసుకోగలిగిన, అంటే నాకు రీజన్స్ అన్నిటికీ, నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసిన దేవుడికి నా యొక్క రూపంలో నేను స్తుతి అర్పించానండి. అది మారు మనసు పొందడంలో. ఇప్పుడు వరకు నా సక్సెస్ని చూశారు కదా, అంటే మారు మనసు పొందడానికి రీజన్ చూశారు కదా. నాకు ఎవరు చెప్పలేదు ఏంటి మారు మనసు పొందితే కష్టాలు ఇంకా ఎక్కువ వస్తాయి అని చెప్పి. అప్పుడాక ఏం చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొందు, బాప్టిజం తీసుకో అవే చెప్పారు. కానీ ఎవరు మారు మనసు పొందితే బాప్టిజం తీసుకుంటే కష్టం వచ్చిందని ఎవరు చెప్పలేదండి. కానీ నాకు కష్టం వచ్చింది. కష్టాలు వస్తూనే ఉన్నాయి నాకు వరుస పెట్టి. జాబ్లో ప్రెషర్, జాబ్ విషయంలో అందరూ ఏదో ఒకటి మేనేజర్తో లేకపోతే టీమ్ లీడ్స్తో ఏదో ఒకటి కొంచెం ప్రెషర్ ఉంటూనే ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను 80 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. నా యొక్క ఇంటికాడ నుంచి నా ఆఫీస్కి 80 కిలోమీటర్లు అండి. అది బస్సులో వెళ్తే 2.5 గంటలు పడుద్ది, కారులో వెళ్తే గంటలో వెళ్ళిపోతాం. అలాంటిది నేను సండే తీసుకున్నాను మధ్యాహ్నం బాప్టిజం అరౌండ్ 11-11:30కి. సాయంత్రం మా రైడ్ నేను ఎవరి కారులో అయితే వెళ్తానో అతను ఫోన్ చేసి నేను వెళ్ళట్లేదు ఆఫీస్కి, ఇంకా ఒక 6 months నేను వెళ్ళనని చెప్పాడు. అరే మధ్యాహ్నమే బాప్టిజం తీసుకున్న, సాయంత్రం కల్లా ఇలా అయిపోయింది ఏంటని ఆ మాయ దగ్గరికి వెళ్ళాను, ఆ మాయ నా మామ దగ్గరికి. అప్పుడు చెప్తుంది, బాబు బాప్టిజం తీసుకుంటే ఇంకెక్కువ కష్టాలు వస్తాయి, ఇప్పటి నుంచి నువ్వు ఇంకెక్కువ ప్రార్థించుకోవాలి, ఎక్కువ నిలబడాలి అని చెప్తే ఆవిడ ప్రార్థన చేసుకుని కరెక్ట్గా ఒక 5 monthsలో నేను కారు కొనుక్కున్నానండి. దేవుడే కారు ఇచ్చాడు. అన్ని డోర్లు మూసేసినా ఒక డోర్ దేవుడు తెరుస్తాడు. ఆ డోర్ని మనం కనిపెట్టి మనం నాక్ చేయాలి, లేకపోతే తెరవాలి. అప్పుడు మీ జీవితంలో మీకు ఎదుగుదల ఉంటుంది. లేదు నా గదులన్నీ మూసుకుపోయినాయి, నేను కళ్ళు మూసుకుంటే నాకు అంతా చీకటిగానే ఉంటుంది. కానీ కళ్ళు తెరిచి ఆ డోర్ని మీరు కనిపెట్టాలి. ఎవరైనా సరే, అది మీకు చిన్న కష్టమో లేకపోతే పెద్ద కష్టమో కాదు, మీ కష్టం మీకు చాలా పెద్దగా అనిపించుద్ది. ఆ కష్టాన్ని బ్రేక్ చేసి ఆ డోర్ని నాక్ చేయండి. కంపల్సరీ దేవుడు ఆ డోర్ని తెరిచి మీ యొక్క ఎదుగుదలని చూపిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మా యొక్క మేము చాలా పూరింట్లో ఉండేవాళ్ళం అండి. నార్మల్గా మా అమ్మ అలికేది, మా అక్కకు కూడా తెలుసు, అలుకుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అది నాకు 2 stairs బిల్డింగ్ అయింది. కింద 2 పోర్షన్లు అద్దెకిస్తున్నాం, పైన మా అమ్మని చాలా మంచిగా చూసుకుంటున్నాను. నేను ఒకవేళ ఓకే మా నాన్న మామూలుగా ఎద్దులకి వేస్తాడు, నా జీవితాన్ని కూడా అలాగే ఏదో నార్మల్గా బతికేద్దాం, కష్టపడతాం ఎందుకు అనుకుంటే మేము అక్కడికే ఉండిపోయేవాళ్ళం. కానీ దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే పైకి వెళ్ళాం. సో ఇప్పుడు అందుకే నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, పిల్లలు అలాగే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరు లోబడండి, మీ పాస్టర్ గారికి మీరు లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి, అందరూ ఆయనకి సమానంగా చూసుకుంటారు. సెకండ్ దానికి వెళ్తే, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. ఎలాంటి వస్త్రం అండి? దీన మనసు. ఇప్పుడు కొంచెం నేను అంటే మంచి షర్టు ప్యాంట్ వేసుకొచ్చాలి, నార్మల్గా రావచ్చు. ఒకవేళ నేను చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే మీరు చూడరగండి నా ఇంకా, అందుకని కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నా. కానీ ఇది కాదు కావాల్సింది మనకి.
ఈ డ్రెస్ జస్ట్ నార్మల్గా. ఇప్పుడు మీరు అందరూ చూస్తే వైట్గా ఏంజల్స్లా ఉన్నారు. పైకి వైట్ ఉంచుకొని, అంటే పైన వైట్ వేసుకుని లోపల నలుపు ఉంచుకోవడం వేస్ట్ అండి. ఓకే, ఎందుకంటే మనందరికీ దేవుడు దీన మనసు అనే వస్త్రం ఆల్రెడీ రెడీ చేశాడు. ఆ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు. ఎందుకంటే చెప్తాను, నేను స్కూల్లో ఉన్నప్పుడు 7th క్లాస్, నాకు తెలిసి నేను 7th ఉన్నప్పుడు మాకు ఇంకా నిక్కర్లేనండి అప్పుడు. ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా నిక్కర్లు మా పేదరికంలో అది కూర్చుని అరిగిపోయింది. నిక్కర్ అరిగిపోతే చిన్న రంధ్రంలా పెడితే, ఓకే నెక్స్ట్ ఇయర్ ఎటు ప్యాంట్ గారా మీకు, ఇప్పుడు మళ్ళీ కొత్త నిక్కర్ కొనుక్కోవడం వేస్ట్ అని చెప్పి మా అమ్మ ఉన్నంత దాంట్లోనే సరే అడ్జస్ట్ అవ్వమంది. అమ్మ అది కన్నం పడింది, నేను వేసుకెళ్ళలేను, నవ్వుతారంటే సో దాన్ని సూది దారంతో కుట్టారు. ఓకే, నాకు ఇప్పటికీ గుర్తు, నాకు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నాను. ఆ సూది దారంతో కొడితే అది కొంచెం కనిపించుద్ది కదా, అంటే మాలు కుట్టినప్పుడు. నా ఫ్రెండ్స్ నన్ను చూసి అది హేళన చేసేవాళ్ళు. అరే అంటే కొంతమంది ఉంటారుగా, అంటే కొంచెం హేళన, ఇప్పుడు మేమన్నా ఫన్గా చేసుకుంటాం, అది చూపించి హేళనగా మాట్లాడబడితే అప్పుడు అనుకున్నా, ఓకే నా తల్లిదండ్రులకి ఇంతవరకే ఉంది స్తోమత, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు కానీ బట్టలు ఇలా కొంచెం తక్కువ ఉంది, నా పిల్లలకి నేను అలా ఇవ్వకూడదు, కొంచెం బెటర్గా ఇద్దాము, కొంచెం బాగా చదువుకుందని చెప్పి డిసైడ్ అయ్యా. ఆ బట్టలు అప్పుడు నాకు అది చాలా చిన్న చూపుగా అనిపించింది. కానీ ఎవరైతే హేళన చేశాడో వాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది నేను నమ్ముకుని, అంటే నేను అర్థం చేసుకుని, నేను దీన మనసు కలిగి ఉండి కొంచెం నేను దేవుళ్ళు ఎదిగాను కాబట్టి దేవుడు నాకు అంతకన్నా మంచి ఏదైతే కావాలో ఆ చిరిగిపోయిన దాంట్లో నుంచి ఇంకా మంచి బట్టలు, ఇప్పుడు నేను రోజు చర్చికి కోట్ వేసుకుని వెళ్తాను, మంచి షూస్, మంచి కోటు అన్నీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను దీన మనసు కలిగి ఉండి దేవుళ్ళు ఎదిగాను కాబట్టి. ఎవరైతే హేళన చేశారో వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇది నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మీరు చేసే పనులు కూడా మీ బట్టి మిమ్మల్ని పోలి ఉండాలి. ఓకే, మీరు చేసే మంచి పనులు కానీ ఏ చెడ్డ పైన మంచి పైన మీ పిల్లలు చూస్తారు, అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు చేసే పనులు మాత్రం మీ పిల్లలకి గుర్తుపెట్టుకునేలాగా, మీ పిల్లలకి చూస్తారు కాబట్టి అది మనసులో ఉంచుకొని చేయండి, అది చాలా ఇంపార్టెంట్. సో బట్టల కన్నా పై బట్టలు జస్ట్ నామకే వాస్తు మాత్రమే. దీన మనసు కలిగి ఉంటే మాత్రం అది కంపల్సరీ మీరు మంచిగా ఎదుగుతారు. ఓకే, అర్థమైందా? సరే, నెక్స్ట్ పాయింట్. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరిని ఎదిరించండి? అహంకారులని. ఎవరిని కృప అనుగ్రహిస్తారు? దీనులకు. లోకం ప్రకారం ఒక ప్రోయర్బ్ ఒక సామెత ఉంటుంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుద్ది. అది నమ్ముతారు ఎవరైనా? నేను 100% నమ్ముతానండి. అన్నీ ఉన్న ఆకు, ఇప్పుడు మనం అన్నీ పెడతాం, లైక్ స్వీటు, హాటు, పులిహార అన్నీ పెడతాం, అది చక్కగా నీట్గా అక్కడ ఉంటుంది. ఏవి లేని ఆకు మాత్రం ఎగిరెగిరి పడుద్ది. సేమ్ యవనస్తులు కానీ లేకపోతే కొంచెం మున్న డబ్బులు మధ్యలో వస్తే చూసారా, కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి డబ్బులు పైకి వచ్చినవాడు ఒకలాగా ఉంటాడు, వాడికి మధ్యలో అంటే కష్టపడుకోకుండా ఒక 10 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు వస్తే వాడి దగ్గర వాడిని చూస్తే అసలు అమ్మో ఆపలేం, కారు తీస్తాడో లేకపోతే అసలు నాకేంటి అనే ఫీలింగ్లో ఉంటాడు. కానీ అహంకారాలను ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఎదగనివ్వలేదండి. మీరు సౌలుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కొంచెమైనా అహంకారం వస్తే వాళ్ళని అప్పటికప్పుడు తొక్కివేస్తాడు. కానీ దీనులు మాత్రం ఆయన కృప ఎప్పుడూ అనుగ్రహిస్తాడు. సో మీరు దీన మనసుగా ఉండాలి. మీ యొక్క అహంకారాన్ని తీసివేసి మీ యొక్క జీవితంలో దేవుని కృపతో మీరు ముందుకు వెళ్ళాలంటే మీ యొక్క అహంకారాన్ని తీసివేయాలి. అర్థమైందా? లాస్ట్, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. తగిన సమయము అందు, మరలా చెప్తున్నాను, తగిన సమయం అందు. ఎందుకు చెప్తున్నానంటే, నేను గనక అప్పుడు నేను డెసిషన్ తీసుకోకపోతే, నేను కెనడా వెళ్ళాలి లేకపోతే అమెరికా వెళ్ళాలని డెసిషన్ తీసుకోకపోతే నేను మారు మనసు పొందేవాడిని కాదు. కానీ దేవునికి ఆ సమయం తెలుసు, ఓకే ఎవరిని ఎప్పుడు మార్చాలని. నీకు కష్టం వచ్చి ఉండొచ్చు, ఆ కష్టాన్ని ఒక ప్రతిఫలం ఆయన డెఫినెట్గా నీ ఫ్యూచర్లో ఇస్తాడు. నాకు ఇప్పటికీ గుర్తు, ఈ సంఘంలో అంటే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా కొనంగొంటలో, ఒక ఆవిడకి గేదె విషయంలో ఒక ఇబ్బంది వచ్చింది. ఆవిడ ఎవరో నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆయన సాక్ష్యం చెప్పింది, నాకు బాగా గుర్తుంది. ఆవిడకి నాకు తెలిసి 10,000 ఎంతో లాస్ అయింది. ఆవిడ చాలా బాధపడిపోయి చాలా అంటే చాలా ఏడుస్తూ చెప్తుంది, దేవుడు ఇలా నాకు 10,000 ఇలా లాస్ అయింది,
మీరు అందరూ ప్రార్థన చేయండి అని. నేను అప్పుడు అనుకున్నా 10,000 జస్ట్ నేను పార్టీకి వెళ్తే ఖర్చు అయిపోతాయే, నా ఫ్రెండ్స్ని నేను బయటికి తీసుకెళ్తే 10,000 అయిపోతాయి, అదే 10,000 వీళ్ళకి ఇంతలాగా హెల్ప్ అంటే దేవుని కోసం ప్రార్థిస్తున్నారు, ఎందుకు ఈ వ్యత్యాసం అని చెప్పి ఆలోచించా. అప్పుడు అనుకున్నాను అది చిన్న కష్టమని మనం అనుకుంటాం, కానీ పెద్ద కష్టమని ఆ సమయంలో మనం చాలా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏదంటే మీకు ఏ కష్టమైనా వచ్చినా ముందు దేవుడికి ప్రార్థించండి. ఓకే, ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారం తను ఎంతో ఇబ్బంది పడింది, తను ఎంతో వేదన చెందింది, కానీ దేవుడు ఇద్దరికి ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, ఇద్దరు వెళ్ళాలని. సో కంపల్సరీ ఆన్సర్ చేస్తాడండి. నన్ను తగిన సమయంలో దేవుడు లేవనెత్తి మాకు ఉండాల్సిన ఒక అంటే లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు, మిడిల్ క్లాస్ కూడా కాదు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మమ్మల్ని అంచెలుగా ఎదిగించాడు. చిన్న చిన్న విషయంలో కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చాడు. మా నాన్నకి ఆయన మామూలుగా అయితే మామూలుగా దేవుడిని నమ్మడు, కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడికి ప్రార్థించి, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ తోవడానికైతే మాకు అక్కడ ఫోన్ చేసి నాకు నా భార్యకి ఫోన్లో ప్రార్థన చేయించుకున్నారు. ఒక అన్యుడైన మా నాన్న ఆయన తెలుసుకున్నాడు, ఆయన మేలుని రుచి చూశాడు. ఇప్పుడు మా తాతగారి తర్వాత మా నాన్న తర్వాత నేను చర్చ్కి వెళ్తాను, బట్ లోకంతో ఇప్పుడు అంటే అటోక కాలు ఇటోక కాలు అంటారు చూసారా, నువ్వెచ్చగా ఉంటాను చెప్పాలంటే. కానీ ఐదర్ వేడి నీళ్ళుగానే ఉండు, చన్నీళ్ళుగానే ఉండు, అది మాత్రమే. నువ్వు రెండు వైపులా ఉంటాను. నాకు అది బాగా ఇష్టం అండి. మీరు అన్యులు చూస్తే కొన్నిసార్లు అన్యులే బెస్ట్ అనిపిస్తారు. ఎందుకు? వాళ్ళు అట్లీస్ట్ సాతానికి వైపు అన్నా అట్లీస్ట్ ఉంటున్నారు, అట్లీస్ట్ అంటే అటువైపు అన్నా ఉంటున్నారు. మనం మాత్రం దేవుణ్ణి ప్రేమిస్తాం, అంటే మంచి రోజుని చూస్తాం, దాన్ని ఏమంటారు అంటే మంచి క్రియలన్నీ చూస్తాం, అంటే ఆ గడియ మంచిది, ఈ గడియ మంచిది, అవన్నీ చూస్తాం. అవేమీ లేకోకుండా క్రమంగా మందిరంకు రావాలి, క్రమంగా ఉండాలి, క్రమంగా ఆరాధించాలి. నిన్ను చూసి నీ ఫ్రెండ్ అన్యుడైనా లేకపోతే నీ పక్కింటి వాళ్ళు అన్యులైనా అప్పటికి కూడా నువ్వు వాళ్ళకేం వాక్యం చెప్పక్కర్లేదు, వారు మారు మనసు పొందాలని నువ్వేమీ వాళ్ళకి ఇంటికి డబడబా తలుపులు కొట్టి ఏం చెప్పక్కర్లేదండి. నిన్ను చూసి నీ లైఫ్ స్టైల్, నీ యొక్క విధి విధానం, నువ్వు బ్రతికే జీవిత శైలిని చూసి మారుతారు. ఆ మార్పుని చూసి నీకే అర్థమవుతుందండి. నేను మా అమ్మకు కూడా చెప్పా, ఏమని, నాన్నే బాప్టిజం తీసుకోమని నువ్వేమి చెప్పక్కర్లేదు, నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు మందిరానికి వెళ్ళడం కానీ, నువ్వు 9:30కి అయితే 9:30కే 9:30కి మాత్రమే నువ్వు మందిరంలో ఉండాలి. అండ్ నీ యొక్క జీవన శైలి, నువ్వు బతికే విధానం కానీ, నలుగురితో మాట్లాడే విధానం కానీ, అవన్నీ దేవుని రూపంలో ఉండాలి, అప్పుడు ఆయనే మారతాడు అని చెప్పా. సో నీకు మంచి వాక్చాతుర్యం లేకపోవచ్చు, పాటలు పాడే ఓపిక లేకపోవచ్చు. ఇప్పుడు ఈయన దుర్గారావు గారు ప్రార్థన చేశారు, నాకన్నా 100 times బాగా చేశారు, నాకు ఆయనంతా కూడా నేను ప్రార్థన చేయలేను, కానీ దేవుడు మారుస్తాడు. సో ఆయన నిజంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు, మిమ్మల్ని బాగా చేస్తారు ప్రార్థన. సో ప్రార్థన రాని నాకు ప్రార్థన రేపించాడు, వాక్యం చెప్పగలిగే శక్తి లేకపోయినా మీ ముందు నాతో మాట్లాడిస్తున్నాడు. ఇదంతా దేవుని కృపే. ఈరోజు మీరు వాక్యం చెప్పలేకపోవచ్చు, బట్ వన్ ఫైన్ డే మీరు చెప్తారు. సో మీ జీవితాన్ని నిలబెట్టండి అంతే. ఇప్పుడు ఎవరైనా సరే మీ ఈ యొక్క కాలనీలో ఎవరికైనా సరే మిమ్మల్ని చూసి ఓకే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మంచివాళ్ళు, లేకపోతే వీళ్ళు మంచిగా ఉంటారు, అబద్ధం వాడరు, అంతేగాని వీళ్ళు ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు, అక్కడ మాటలు ఎక్కడ చెప్తారు, అవన్నీ మనకి వద్దండి. సో నీ యొక్క దీన మనసు ఉండాలి, నీకు అహంకారం లేకుండా ఉండాలి, నువ్వు దేవుని స్వరూపమే బ్రతకాలి. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం ఏమనుకుంటాం, మనకి ఒక చిన్న కష్టం వస్తే దేవుణ్ణి ఫస్ట్ దూషించేది మాత్రం దేవుణ్ణి అండి. అయ్యో దేవుడా నాకు ఈ కష్టం ఇచ్చావే. మనం అప్పుడాక చేసినవన్నీ మర్చిపోతాం. అసలు నిజం చెప్పాలంటే మనం బెడ్ మీద లేచిన కాడ నుంచి అది ఆశీర్వాదం అండి. చాలామంది బేసిక్గా కరోనా తర్వాత చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున్నే లేగడానికి చాలామంది లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు. 2 weeks బ్యాక్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. సో అది హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో తెలియదు. కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం లేచిన కాడ నుంచి మన కళ్ళు తెరిచామంటే అది దేవుని కృపే. మనం మన బాడీని మూవ్ చేస్తున్నామంటే దేవుని కృపే, అది ఆశీర్వాదమే కదా. కానీ మనకు చిన్న కష్టం, ఒక 5,000 దొరకకపోవచ్చు, లేకపోతే ఆ రోజు మేస్త్రి గారు మన కూలికి పిలవకపోవచ్చు, ఇంకా తిట్టేస్తాం. దేవుడు అందరూ వాళ్ళే బాగున్నారు, మన జీవితం మాత్రం ఎలా ఉంది, వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, మనం పూరిల్లో ఉన్నాం, అన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ చెప్తున్నా కదా, తగిన సమయమందు మీకు ఎప్పుడైతే ఇవ్వాలో అప్పుడు దేవుడు ఇస్తాడు. మిమ్మల్ని టెస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు దేవుళ్ళో ఎంతవరకు వెళ్తున్నారో చూడొచ్చు, అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి.
కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని దేవుని మీద కాకోకుండా ఆ యొక్క చింతని దేవుని మీద వేయండి. ఓకే, దూషించుకోకుండా. ఓకే, పాస్టర్ గారు వస్తారండి, చెప్తారు, మాకు ఆయనదేం పోయింది, మన కష్టాలు మాకున్నాయి అనుకుంటాం. కానీ పాస్టర్ గారు ఎందుకు వచ్చారు? నీ యొక్క చింతని దేవునికి తీసుకువెళ్ళాలని, నీ యొక్క బాధని ఒక ప్రార్థన రూపంలో దేవుని వైపు తీసుకెళ్ళాలని. నీకు చదువు వస్తే ఒక బైబిల్ చదవండి, మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుద్ది, మీ యొక్క బాధకి ఆన్సర్ దొరుకుద్ది. ఒక లేకపోతే ప్రార్థించండి. తెలుసు కదా, ప్రార్థించడం అంటే మనము దేవునితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. సో ఇవి రెండు ఇంపార్టెంట్. ఈ రెండు మంచి గోల్డెన్ కీస్. ఆ తాళాలు మీ దగ్గర ఉంచుకోండి. నేను ఈ గోల్డెన్ కీస్ మీద మా యొక్క యూత్ మీటింగ్లో చెప్తున్నాం. సో ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రార్థించడం, రెండు బైబిల్ చదవడం. సో మేము అంటే నేను అక్కడికి వెళ్ళిన దాని తర్వాత నా యొక్క డేని, నా యొక్క రోజుని ఎలా మొదలు పెడతామంటే, అది ఎన్నింటికి లేచినా నేను నా భార్య ముందుగా లేచి దేవుణ్ణి స్తుతిస్తాం. ఇక్కడ కోరికలు ఏం అడగమండి, ఓన్లీ స్తుతిస్తాం. అంటే ఏంటంటే ఆ రోజు మాకు ఇచ్చినందుకు, రాత్రంతా నిద్రలో తోడుగా ఉన్నందుకు, అంటే ఈరోజు జరగబోయే ప్రతి ఒక్క విషయంలో ఆయన మాకు తోడుగా ఉండబోతున్నందుకు, రేపైనా ఆశను మాకు ఇస్తున్నందుకు, ఇవన్నిటికి కలిపి ఆయనకి స్తుతిస్తాం. అంతేగాని దేవా నాకు కారు కావాలి, దేవా నాకు బిల్డింగ్ కావాలి ఏం అడగమండి. పొద్దున్నే మాత్రం జస్ట్ స్తుతి ఆరాధన చేస్తాము. మా వర్క్స్ స్టార్ట్ చేసుకుంటాం, మా పిల్లల్ని చూసుకుంటాం, అన్నీ చూసుకుంటాం. ఈవినింగ్ నైట్ మాత్రం అప్పుడు మాత్రం ఓకే, జరిగిన సంఘటనలు అన్నిటికీ ఆయనకి చెప్పుకుని అప్పుడు ఓకే, ఎవరికైనా కష్టం వచ్చిందా ఎగ్జామ్స్ విషయంలో, ఓకే, లేకపోతే ఆరోగ్యం విషయంలో, లేకపోతే ఎవరికైనా ఏమైనా కావాల్సిన విషయంలో, వాటి కోసం ఇండివిజువల్గా ప్రార్థన చేస్తాం, కుటుంబ ప్రార్థన. అండ్ ప్రోవర్బ్స్లో చదువుతాం, అంటే సామెతల్లో ఒక 5 వచనాలు మాత్రం చదువుతాం, జస్ట్ రిఫరెన్స్ కోసం. ఇంకా మేమనుకుంటున్నామంటే రోజుకు అధ్యాయం ఇద్దరం కలిసి చెప్పుకుందాం అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు కొంచెం కుదరట్లేదు, అంటే కొంచెం బిజీగా ఉంటున్నాం, అది కుదరట్లేదు. బట్ ఫ్యూచర్లో చేస్తాం. ఇక్కడ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవి మీరు దేవుడితో మాట్లాడడం కానీ, దేవుడు మీతో మాట్లాడడం కానీ జరుగుతుంది. మీ చింత ఆయన మీద వేయగలడానికి, లేకపోతే మీ యొక్క కష్టాన్ని ఆయనకు చెప్పుకోవడానికి జరుగుద్ది. అంతేగాని ఒక ఆయన స్తుతి ఆరాధన చేయమంటే స్తుతి 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 అంటున్నాడు, కానీ అక్కడ నుంచి వెళ్ళట్లేదంట. స్తుతి ఆరాధన అంటే స్తుతి దగ్గర ఆగిపోతున్నాడు. అలా కాకుండా ఆయన్ని అప్రిషియేట్ చేయడం, దేవుడు మనకు చేసిన మేలుని స్మరించుకోవడం, ఆయన అతి పరిశుద్ధుడని, మహాగణుడని, ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఉన్నాడని, ఆయన మన కోసం మరణించాడని. జస్ట్ ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాకేష్ని పొగిడితేనే వాడు మంచిగా కెమెరా అన్ని చూసుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడని చెప్తేనే వాడు చిన్న హ్యాపీ ఫీల్ అవుతాడు. కొంచెం బాగా పొగిడితే బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుతాం, ఎవరైనా అంతే కదా. పొగడితే మనిషిని ఎంతో పైకి తీసుకెళ్ళదు. నన్ను పొగిడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఆ రోజు నైట్ కూడా భోజనం మానేస్తాను, ఏం చెప్పాలంటే. ఒకవేళ మా భార్యతో నేను ఏమైనా చేయించుకోవాలంటే కొంచెం 2 పొగడతలు వేస్తాను, అప్పుడు నాకు ఫుల్ బిర్యానీయో లేకపోతే మంచిగా చేస్తుంది. సో పొగడతా ఒక మనిషిని చాలా పైకి తీసుకెళ్తుంది. నీకు ఇంత చేస్తున్న దేవుణ్ణి పొగడంలో, స్తుతి ఆరాధించడంలో తప్పు లేదు. సో నువ్వు నీ కోరికని అడిగే ముందు, నువ్వు నీ బాధని చెప్పే ముందు, లేకపోతే నీ కష్టాన్ని ఆయనకి చెప్పే ముందు జస్ట్ 2 మాటలు ఆయన ఒక మహాగణుడని ఆయన్ని స్తుతించడం అలవాటు చేసుకోండి. ఆ స్తుతి ఆరాధనలో ఆయనకి కాదు వచ్చేది, మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, ఒక మంచి బలం వచ్చుద్దండి. అది ట్రై చేయండి డెఫినెట్గా. కోరికలు అడిగే ముందు ఆయన స్తుతించండి. ఆ స్తుతి ఆరాధనలో మీకు మంచి పవర్ఫుల్ ఎనర్జీ వచ్చింది. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేనైనా సరే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మామూలుగా నేను బీటెక్లో కానీ లేకపోతే నా యొక్క గ్రాడ్యుయేషన్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు మాత్రం ఏం చదవకుండా ఉంటాను. ఎప్పుడన్నా మా అమ్మ ప్రార్థనకు పిలిచినా, లేకపోతే ఆదివారము ఆరాధనకు పిలిచిన, అమ్మో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చర్చికి రాను, ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే నేను ప్రార్థన చేయను, ఏదైనా సరే మనం దేవుడి మీద తోసేస్తాం. ఏంటి, నాకు ఆ పాటలు వినిపిస్తే నేను చదువుకోలేకపోతున్నాను, లేకపోతే ఆ మ్యూజిక్ వస్తుంది నేను చదువుకోలేకపోతున్నాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మాత్రం మేము ఫోన్ చూసుకుంటాము, ఫోన్తో ఉంటాము, అన్నీ చేస్తాం. అప్పుడు టైం వేస్ట్ కాదు. దేవుని మాటలు వినాలన్నా, దేవుని పాటలు అంటే వినిపించాలన్నా అప్పుడు మనం తీసుకోలేం, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటాం. సో అలా కాకోకుండా నువ్వు చదువు, గంట సేపు చదువు, దాని తర్వాత ఒక 4 మాటలు దేవుని మాటలు విను, లేకపోతే ప్రార్థించు. ప్రార్థనలో నువ్వు చదివిన ఆ గంట సేపు నీకు డెఫినెట్గా గుర్తుంటుందండి. సో ఆ గుర్తుండదు, నువ్వు బాగా రాస్తావు. అంతేగాని ప్రెషర్ తీసుకుని ఆ ప్రెషర్తో నువ్వు రాయడం వల్ల మాత్రం ఉపయోగం ఉండదు. సో అది నేను నేర్చుకున్నది, అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే, మేము చెప్పాను కదా లాస్ట్ CEO వచ్చి మా యొక్క చిల్డ్రన్ అని, నా యొక్క పిల్లల కోసం నేను మారుమనసు పొందానని. సో సెప్టెంబర్లో నాకు కూతురు పుట్టిందండి. ఆ కూతురు పేరు యష్న ఎర్రలగడ్డ, మేము ముద్దుగా క్యాండీ అని పిలుస్తాం. సో
సో నా తల్లిదండ్రులకి నేను చూపించడానికే తీసుకొచ్చున్నా. సో మా వైఫ్కి లైక్ ఫస్ట్ 5 months ఏం తిన్నా బయటకు వచ్చేసి వమిట్ చేసుకునేది, లైక్ వామిటింగ్స్ అయ్యేది. ఏం తిన్నా ఆకలికి వాటర్ తాగినా సరే చేసుకునేది. సో అప్పుడు చెప్పామన్నమాట, ఓకే దేవుణ్ణి మనం ప్రార్థించుకుందాం, ఇంకా దేవుళ్ళో ఈ పిల్లని ఎదగనిద్దాము. ఒకవేళ మనకి మంచిగా అమ్మాయి పుడితే ఆరోగ్యంగా ఉంటే ఆ పిల్లని దేవుడికే మన సన్నిధిలో గడపాలి, ఆదివారం గడపాలని మేము డిసైడ్ అయ్యాం. సో మంచి పాపనిచ్చాడు. ఆ పాప కొరకై, బేబీ కొరకై మీరు ప్రార్థన చేసినందుకు నాకు వందనం. మీ అందరికీ నా వందనములు. మీ కుటుంబాల గురించి, మీ యొక్క సంఘం గురించి, మీ యొక్క చర్చ్ ఇదంతటి గురించి మా సంఘంలో చెప్తున్నాం, అంటే మా అందరికీ, అంటే అక్కడ ఆ ప్రేయర్ ఐటమ్స్లో చెప్తున్నాము. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నందుకు వందనములు, ఇంకా చేయబోతున్నా కూడా వందనములు. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. పాస్టర్ గారు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.